జాతక చక్రం ఆధారంగా జ్యోతిష్యం ఎలా చెప్పకూడదు. ఇంతకుముందు జాతక చక్రం ఆధారంగా జ్యోతిష్యం ఎలా చెప్పాలి అనేటువంటి అంశం మీద వీడియో చేశాను. ఇప్పుడు ఈ ఎలా చెప్పకూడదు జ్యోతిష్యం, అసలు నిజానికి ఎలా చెప్పాలి అనే దానికంటే ఎలా చెప్పకూడదు అనేటువంటిదే ప్రస్తుత సమాజంలో చాలా అవసరంలో కనిపిస్తోంది. సాధారణంగా జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉండాలి ముందు అసలు. ఇక్కడ చూడండి, ప్రతి జ్యోతిష్యుడు మొదట తాను సృష్టికర్తను అపరబ్రహ్మను కారణ విషయం గుర్తించాలి. జ్యోతిష్యుడు బ్రహ్మ కాదు, సృష్టికర్త కాదు. అంతా తనకే తెలుసు అనుకోవడం, తను చెప్పినట్టుగా నడుస్తుంది అనుకోవడం, భవిష్య జ్ఞానం తనకే తెలుసు అనుకోవడం, ఈ రకమైనటువంటి స్థితి ఇంచుమించుగా ప్రతి జ్యోతిష్యుడికి ఉంటుంది. కర్మగాలు చెప్పేటువంటి ఫలితాల్లో ఎక్కడైనా ఒకటో రెండో నిజమయ్యేటప్పటికీ ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇలా అయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఎక్కడైనా దెబ్బతింటే అప్పటికి కానీ కిందకి దిగడం, అప్పటికి తెలిసి వస్తుంది వ్యవహారం, అప్పటికే అవమానాలు నిందలు అన్నీ అయిపోతాయి. అంచేత ఎలాంటి వ్యక్తికైనా సరే, ఐన్స్టీన్ లాంటి వాడే చెప్పాడు, విజ్ఞానం అనేటువంటి సముద్రం ఒడ్డున గులకరాలు ఏరుకునే పసివాడిని నేనని. అంచేత ముఖ్యంగా విజ్ఞానము విషయంలో ఆ వినయము, విధేయత, ఆ స్థితి ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎంత తెలుసున్నా తనది అల్ప పరిజ్ఞానమే. విజ్ఞానం ఎప్పుడూ మహాసముద్రమే. దాంట్లో ముత్యాలు దొరుకుతాయి, ముత్యపు చెప్పలు దొరుకుతాయి, రెండూ దొరుకుతాయి. అందుచేత ప్రతి వ్యక్తి కూడా తాను సృష్టికర్తన కాదు, బ్రహ్మను గారి విషయం గుర్తించాలి ఖచ్చితంగా. తనకి తెలిసినటువంటి అల్ప పరిజ్ఞానమే శాస్త్రాధ్యయనం ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటిదే. జ్యోతిషశాస్త్ర అధ్యయనము, అభ్యాసము, దీని ద్వారా ఫల నిరూపణ సంభావ్యత. జ్యోతిషశాస్త్రాన్ని తాను అధ్యయనం చేశాడు, అధ్యయనం చేసినటువంటి దానిని అభ్యాసము, ప్రాక్టీస్. ఇలా ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా విద్య ఎప్పుడు కూడా సాధనమున పనులు సమకూడు ధరలో ఉన్న సాధన చేసే కొద్దీ కూడా దాంట్లో ఉండేటువంటిది. డాక్టర్లు కూడా అంతే, లాయర్లు కూడా అంతే. చేసే కొద్దీ కూడా దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు తెలుస్తాయి. కొత్తగా జ్యోతిష్యం చెప్పేటువంటి వాడికి, చాలా సంవత్సరాల అనుభవం జ్యోతిష్యం చెప్పేటువంటి వాడికి తేడా ఉండదు. ఇదే అభ్యాసం అంటే. దీని ద్వారా ఫల నిరూపణ సంభావ్యత. అక్కడ సంభావ్యత అంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ. ఏదైనా ఒక అంశాన్ని చెబుతున్నాం, అది శుభము కానీ అశుభం అయితే దీనికి సంభావ్యత ఎంత, అది జరగడానికి ఉండేటువంటి అవకాశం ఎంత, దట్ ఈస్ మెంట్ బై ప్రాబిలిటీ. అంచేత దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు. మనం ఏదైనా జాతక చక్రానికి సంబంధించినటువంటి ఫలితం చెప్తున్నాము అంటే ఒక గ్రహానికి సంబంధించి, ఒక అంశానికి సంబంధించి దీంట్లో జరగడానికి అవకాశం ఉందన్న విషయం ప్రతి జ్యోతిష్యుడు ప్రశ్నించుకోవాలి, ప్రశ్నించుకుని చెప్పాలి. దాన్ని అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా చెప్పేయకూడదు. తర్వాత సానుకూల స్పందన, పాజిటివ్ ఒపీనియన్, నమ్మకం కలిగించడం, నిజాయితీగా ఉండడం, ఏది దాచిపెట్టకూడదు. అవతలకి నమ్మకం కలిగించేటట్టుగా మనం మాట్లాడాలి. ముఖ్యంగా ముందు పాజిటివ్ థింకింగ్. ఇక్కడ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. కనిపించగానే జ్యోతిషచక్రం, జాతకం కనిపించగానే మొదలు నెగిటివ్ కనిపిస్తుంది. కనిపించడం నెగిటివ్ చెప్పడం. ఎందుకంటే ఏ జ్యోతిష్యుడికి ఏమి పూర్తిగా తెలియదు. చాలా అంశాలు పరిశీలన చూస్తే తప్పించి తెలియదు. చూసి చూడగానే నీకు ఈ ఫలితం ఉంది, ఇది ఈ రకంగా జరుగుతుంది, ఈ సమయానికి నువ్వు ఈ రకంగా అయిపోతావు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి ఆలోచన ఎప్పుడూ ఉండకూడదు. ముందు సానుకూలంగానే ఉండాలి. ఇలా చేసేటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి? సాధారణంగా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక సమస్యతోటే వస్తాడు. ఏ సమస్యలు లేకపోతే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళే అవసరం ఏముంది? ఏ కోరికలు లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం ఏముంటుంది? కనుక వచ్చేటటువంటి వాళ్ళ యొక్క ఆ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క స్థితి అలాంటిది, వాళ్ళ సమస్య అలాంటివి, మొదట దాని మీద అధ్యయనం చేయాలి జ్యోతిష్యం చెప్పేటటువంటి వాడు. కనుక వాళ్ళకి అనుకూలమైనటువంటి దృక్పథంలోనే మాట్లాడాలి తప్ప వ్యతిరేక దృక్పథంలో మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడూ కూడదు. ఎందుకంటే వ్యతిరేక దృక్పథంలో మాట్లాడినా తనకి తెలిసినా అది పూర్తిగా అసంపూర్ణ వైజ్ఞానం. చాలా అంశాలను పరిశీలించి చూస్తే తప్పించి ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పడానికి కుదరనప్పుడు చూసి చూడగానే ఆ నెగిటివ్ ఒపీనియన్కి ఎలా వస్తారు? ఇది దీని ఇంపాక్ట్, దీని ప్రభావము జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు, చెప్పించుకునేటువంటి వాడి మీద పడుతుంది. అంటే దీన్ని గ్రహించాలి. తర్వాత గ్రహాల దశ అంతర్దశల ఆధారంగా సాధ్యమైనంత వరకు గ్రహ ప్రభావ కాల నిరూపణ. తెలుగు భాష పరిస్థితి. గ్రహ ప్రభావ కాల నిరూపణ.
గ్రహాలను చూసి దాని అంతర్దశను చూసి జ్యోతిషం ఎవరికి కావాలో ఆ వ్యక్తి యొక్క వయస్సుని పరిగణలోకి తీసుకుని దీని ఆధారంగా సంవత్సరానికి 5 రోజులు చొప్పున కనీసం తీసుకుని దీనికి ఆ వెనక ఏ రకంగా వెడుతుందో అది సుమారుగా కాల నిర్ధారణ ఈ కంప్యూటర్లో ఇచ్చినటువంటి దశ అంతర్దశలు కాకుండా దాని ప్రకారం ఎలాగ జరగదు. అంచేత సుమారుగానైనా ఖచ్చితంగా ఆ గ్రహం ఎప్పుడు ప్రభావాన్ని చూపిస్తుందో కాలాన్ని నిర్ధారించి చెప్పగలగడం దీని విషయంలో జాగ్రత్తలో ఉండాలి. ఆ తర్వాత గ్రహములకు సంబంధించి రాశి, అంశ, ఈ చక్రాల ఆధారంగా గ్రహ స్థిత, ఆధిపత్య, యుతి, దృష్టి, ఉచ్చినీచలు ఈ అన్నింటినీ సమగ్రంగా విశ్లేషించాలి. వ్యాపార దృక్పథం పెరిగిపోయినటువంటి రోజుల్లో వీటి మీద దృష్టి ఎందుకు పడతాడు మనిషి? ఇంత సమగ్రంగా అధ్యయనం చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? చేసి గ్రహముల యొక్క ప్రభావం సమగ్ర విశ్లేషణ చేసి అప్పుడు జాతకం చెప్పాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యాపార దృక్పథం పెరిగిపోయిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఇన్ని రకాలైనటువంటి అంశముల మీద దృష్టి పెట్టడు. అనుకోకుండా తనకి తెలుసో తెలియకో ఏదో తను చెప్పినటువంటిదో 1, 2 నిజం అయ్యేటప్పటికీ ఒక గొప్ప జ్యోతిష్కుడిగా చలామణి అయిపోతాడు. అయిపోయినటువంటి వాడు కన్ను మిన్ను తెలియకుండా దాని గురించి సమగ్ర విశ్లేషణ లేకుండా తనకు తోచినటువంటి దీన్ని ఏది చెబితే అదే జ్యోతిషం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుచేత వాళ్ళకు కూడా ఆ విషయం స్పష్టంగా తెలుసు. జ్యోతిష్యం చెప్పించుకునేటువంటి వాడికి ఎవరిలో ఎంత సత్తా ఉందో, ఎవరు ఎలా చెప్పగలుగుతున్నారు. కానీ మనిషికి ఉండేటువంటి బలహీనత ఉంటుందే, అసంతృప్తి లేక బలహీనత, బాధలు, కష్టాలు, ఇవి అంత దూరం ఆలోచించేటట్టుగా చేయవు. ప్రస్తుతం నా సమస్య పరిష్కారం ఏమిటి, ఇది ఎలా తీరుతుంది, సమస్యను తొలగించుకోవడం మీద దృష్టి పెడతాడు తప్ప సమగ్ర విశ్లేషణ మీద దృష్టి పెట్టాడు. ఎప్పుడు కూడా సమస్య మూలం నుంచి తొలగించబడాలి. తాత్కాలిక పరిష్కారం ఎప్పుడూ సమర్థనీయం కాదు. కానీ జరుగుతున్నది ఏమిటి ఇక్కడ? భయభ్రాంతులకు గురి చేయడం, చెప్పిన అంశంలో తార్కికత లేకపోవడం. జ్యోతిషం దగ్గర చెప్పించుకోవడానికి వస్తాడు, ఆ వచ్చినటువంటి వాడు చెబుతాడు. ఈ చెప్పినటువంటి దాంట్లో తార్కిక బుద్ధి. ప్రతి ఒక్కడు ఈ కారణం చేత ఇది, ఈ కారణం చేత ఇది అని చెప్పినా ఆ వినేటువంటి వాళ్ళకి అది అర్థం కాదు. గ్రహాల యొక్క ప్రభావం ఈ రకంగా దీనికి ఎంతమందికి అర్థమవుతుంది? కనుక ముందు వ్యాపారాత్మక దృక్పథం పెరిగిపోయింది కనుక ఇలా వచ్చినటువంటి వాడి దగ్గరికి అంత శాంతులు కానీ, పరిహారాలు కానీ, పూజలు కానీ, జపాలు కానీ ఏదో ఒకటి చేయించాలి. చేయిస్తేనే మన మీద నమ్మకం కలుగుతుంది. ఈ దృష్టిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అవన్నీ చేయాలి అంటే గ్రహాల యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది అని నమ్మించాలి. తనకు ఎంత తెలిసిందో తెలియకపోయినా. ఎప్పుడైతే ఈ రకంగా జరుగుతుందో పూజలు శాంతులు సిద్ధపడతారు. దీని ద్వారా ధనాకర్షణ, ధనార్జన. వ్యాపార దృక్పథం అంటే ఇది. ఇలాంటివి లోకంలో జరగటం లేదా? ఆ జరిగేటటువంటి వాళ్ళ మీదే నా దృష్టి. దాని గురించే చెప్తున్నాను. చెప్పే అంశంలో తార్కికత లేకపోవడం. తార్కికత అంటే ఇక్కడ నిజంగా ఇలా జరుగుతుందో, ఇలా జరగదా? ప్రతి ఒక్క వ్యక్తి, కనీస పరిజ్ఞానం ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రశ్న వేసుకుంటాడు. జ్యోతిషం చెప్పించుకోవడానికి వచ్చినటువంటి వాడు. తర్వాత వ్యాపార దృక్పథం పెరిగి విశ్లేషణ తగ్గి అపరిపక్వ పరిజ్ఞానంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం. మనకు తెలిసినటువంటిదే తక్కువ. గ్రహాల యొక్క స్థితిగతులు వీటి గురించి ఆ వద్యం తనకి ఏం తెలుసో అంతవరకే చెబుతాడు. ఈ చెప్పేటటువంటి తనంతవరకు ఉపయోగపడుతుంది. జ్యోతిషం పేరు చెప్పి ఎంత డబ్బు తీసుకుంటున్నాం, ఎవరో దాని మీద కూడా రాశారు. ఇవన్నీ కామెంట్ రూపంలో నేను చూస్తున్నటువంటివే. ఇతరతర వాళ్ళ శాస్త్రజ్ఞ జ్యోతిషం చెప్పేటువంటి వాళ్ళని ఆధారంగా చేసుకుని అంత వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు దీని మీద దృష్టి పెట్టి చెప్పగలుగుతున్నారు. కొంతమందికి అనుకోకుండా వాక్శుద్ధి కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చెబితే అది అయిపోతూ ఉండడం. అన్ని సందర్భాల్లోనూ అది వర్తించదు. అది సమంజసం కాదు. ఎప్పుడు కూడా మనిషి తన ప్రతిభను తను నమ్ముకోవాలి. కొంత నిజాయితీ, న్యాయం, దృక్పథం, నమ్మకం కలిగించేటువంటి దృక్పథం ఇవన్నీ కూడా జ్యోతిష్యం చెప్పేటటువంటి వాడికి ఉండాలి. నిజాయితీ లేకుండా ఏ పని చేయకూడదు. అన్యాయంగా, అక్రమంగా ఆర్జించినటువంటి ధనం నిలబడదు. అన్యాయచిత యుద్ధం నిలబడేటటువంటిది కాదు. తర్వాత గ్రహాల చెడు ప్రభావము చెప్పి శాంతులు, పరిహారాలు, పూజల మీద దృష్టి పెట్టడం. చెప్పేటటువంటి గ్రహములు వాటి మీద, ఆ ప్రభావాల మీద, ఆ పరిష్కారం మీద, ఆ పరిష్కారం చేయడం అంటే గ్రహాలకి శాంతులు చేయడం, దానికి పరిహారాలు చేయడం, పూజలు చేయడం. వీటి వల్ల మాత్రమే గ్రహాల యొక్క ప్రభావం తొలగించబడుతుంది అని నమ్మించడం మాత్రం. అనుకున్నట్టుగా ఈ పూజలు, పరిహారాలు, శాంతులు, పూజలు చేసిన తర్వాత గ్రహాల ప్రభావం తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నట్టయితే ఈ జ్యోతిషంతుడు గొప్పవాడు ఇంకొకటి లేడు, వీటి వల్లే పరిష్కరించబడింది. కానీ అసలు జరుగుతున్నది ఏమిటి? గ్రహాల దశల అంతర్దశలు వస్తున్నాడు వాడు ప్రభావము ఎంతకాలం ఉంటుంది? అది కొంతకాలం పోయాడు గ్రహ అంతర్దశ పక్క తప్పు ఉంటుంది. ఇంకో శుభగ్రహ దశ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా
శుభ ఫలితాలను ఇస్తుంది. మనం గ్రహశాంతులు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఆ జ్యోతిష్యుడు చాలా గొప్పవాడు, శాంతులు చాలా గొప్పవి, ఈ దృక్పథంలోకి జ్యోతిష్యుడు చెప్పించుకునేటువంటి వాడు వెళ్ళిపోతాడు. ఇది ఎంతకాలం సాగుతుంది? ఆ గ్రహం ఆ స్థితి అలా ఉంటుంది కానీ అంతర్దశ మళ్ళీ ఇంకో దశ వస్తుంది, అప్పుడు మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. అప్పుడన్నమాట నమ్మకం కోల్పోవడం వల్ల జ్యోతిష్యం కోసం వచ్చిన వారు ఇతర జ్యోతిష్యుల్ని ఆశ్రయించడం. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా జరగలేదనుకుందాం, శాంతులు పరిహారాలు చేసినప్పటికీ కూడా, పూజలు చేసినప్పటికీ కూడా పరిహారం జరగలేదని. ఎందుకంటే ఆ గ్రహ దశ అంతర్దశ ఇంకా వెళ్ళదు. అప్పుడు ఈ జ్యోతిష్యుడు ఆ జ్యోతిష్యుడు నమ్మకం లేక ఈ జ్యోతిష్యం చెప్పించుకునేటువంటి వాడు ఇంకో జ్యోతిష్యుని ఆశ్రయిస్తాడు. అతని దగ్గర ఏముందో, ఈ పుటలో ఏ ఉందో. ఇది సాధారణమైనటువంటి స్థితి. ఇది గ్రహ ప్రభావ కాల నిరూపణ వలన అది ఒకసారి జరగడం, ఒకసారి జరగకపోవడం. అంచేతే కాలాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేయడం, గ్రహ ఫలితాలకు సంబంధించినటువంటి కాలాన్ని నిర్ధారణ చేయడం ఇది కొంచెం కష్టంతో కూడినటువంటిది. అంచేత చాలా క్యాలిక్యులేషన్ దీనికి అవసరమయ్యేటటువంటివి. పైగా ఆ గ్రహాల యొక్క బల నిరూపణ అదే ఇంతకుముందు చెప్పినటువంటిది. గ్రహాల యొక్క బల నిరూపణ, గ్రహాల యొక్క యుతి స్థితి అన్నింటినీ అధ్యయనం చేసి కానీ చెప్పడానికి ఉండదు. ఇంత పని ఎందుకు చేస్తారు? ఒక పావు గంట 20 నిమిషాల్లో ఒక జ్యోతిష్యుడికి అందులోకి అపాయింట్మెంట్ తీసుకుని మరీ వెళ్ళడం. నన్నే అడిగారు అపాయింట్మెంట్లు, నేను గొప్ప జ్యోతిష్యుడు అని చెప్పి. నాకు తెలిసిన పరిజ్ఞానం నాకు ఎంతవరకు, నాకు శాస్త్ర అధ్యయనము తెలుసు, శాస్త్రం అధ్యయనం చేయడం తెలుసు, దాని అభ్యాసం చేయడం తెలుసు, అంతవరకే. ఫల నిరూపణకి ఆ ఫలం యొక్క ఫలితం చెప్పడానికి నేను బ్రహ్మని కాదు, సృష్టికర్తను, అంతకంటే కాదు. నా సమస్యలు నేను పరిష్కరించలేదు, మీ సమస్యలు నేనేం పరిష్కరిస్తాను? ఉన్న విషయం స్పష్టంగానే చెప్తున్నాను. ఏ జ్యోతిష్యుడైనా అంతే. ఏ జ్యోతిష్యుడు తన సమస్యలు తనే పరిష్కరించుకోలేడు. మనం ఏమని వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి, నా సమస్యలు పరిష్కరించమని చెప్పి వెళ్ళేటువంటి వాడు ఎంత అమాయకుడు. ఎవరి కష్టాలు బాధలు వాళ్ళని ఆ రకంగా వాళ్ళ దగ్గరికి నడిపిస్తాయి, అంతే. జ్యోతిష్యం చెప్పించుకునే వారి స్థితిగతులు అధ్యయనం చేయకపోవడం. ఆ జ్యోతిష్యం చెప్పిన మా దగ్గర ఎందుకు వచ్చాడు, ఏ రకమైన పరిస్థితుల్లో వచ్చాడు, వాళ్ళ కష్టం ఏమిటి, బాధలు ఏమిటి, దీనికి సంబంధించినటువంటి గ్రహాలు ఏవి, కారకత్వాలు ఏవి, స్థాన కారకత్వాలు ఏవి, గ్రహ కారకత్వాలు ఏవి, ఈ రెండింటిని సమన్వయం ఏ రకంగా చేయాలి, వీటి అన్నిటి మీద దృష్టి పెట్టకపోవడం. ఇవన్నీ పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఒక జ్యోతిష్యము ఒక స్థానాన్ని అనుసరించి ఒక సమస్యకి పరిష్కారం చెప్పడం ఎంత సమయం పడుతుందో దీన్ని బట్టి మీరే అంచనా వేసుకోవచ్చు. ఇలాంటిది ఈ రోజుల్లో జ్యోతిష్యం చెప్పడం అంటే అది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, జ్యోతిష్యుల దగ్గర ఎంత నిజాయితీ ఉందో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకునేటటువంటిది, నేను చెప్పేటటువంటిది మాత్రం కాదు. అంచేత జ్యోతిష్యము ఎలా చెప్పాలో అనేటువంటి దానికంటే కూడా జ్యోతిష్యము ఎలా చెప్పకూడదు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. సాధారణంగా ఈ జ్యోతిష్యులందరూ ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారో, ఏ విధంగా జ్యోతిష్యం చెబుతున్నారు, ఇలాంటి వాళ్ళు సమాజంలో జ్యోతిష్యులు లేరా? ఇవందరి జ్యోతిష్యం చెప్పేట్టుకునేటువంటి వాళ్ళకి ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది. అంచేత వీటినన్నింటినీ పరిశీలించుకొని ఒక అవగాహనకి రండి. జ్యోతిష్యము చెప్పించుకోవడం విషయంలో, జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళని నమ్మడం విషయంలో ఇది కావాల్సినటువంటిది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అనేటువంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. మన బలహీనతే ఇతరులకి బలం అవుతూ ఉంటుంది. ఎప్పుడు మానసికంగా మనం ఎంత బలంగా ఉంటే మనకి అంతగా శ్రేయస్సు కలుగుతుంది. చేత జ్ఞానం, గ్రహ విశ్లేషణ, ఈ జ్యోతిష శాస్త్ర అధ్యయనమునకు సంబంధించి, శాస్త్రమునకు సంబంధించి సమస్తమైనటువంటి స్థితి అవగాహన ప్రతి జ్యోతిష్యుడికి ఉండాలి. జ్యోతిష్యం చెప్పించుకునేటువంటి వాడు కూడా ఎంతో కొంత ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే అవ్వదు.